రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొండచాకరపల్లి గ్రామంలో మనం చేరుకున్నాం. ఇక్కడ ప్రధాన సమస్య ఏమంటే ఇక్కడ చాలామంది వరకు క్యాన్సర్ బారిన పడి నెక్స్ట్ కిడ్నీ సమస్యలతోని చిన్న చిన్న వ్యాధులతోని చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది వరకు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయగా మీ ఊళ్ళో ఏ సమస్య ఉందని చెక్ చేయండి, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి కనుక్కోండి అంటే అలా కూడా చెప్పడం కూడా జరిగింది. తీరామాసం అన్నీ చూశాక ఇక్కడ సెల్ టవర్ నుంచి పెద్ద ప్రాబ్లం జరిగిందని చెప్పేసి ఈ గ్రామస్తులు నెక్స్ట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ సెల్ టవర్ ఉండడం వల్లే చాలామంది క్యాన్సర్ పడి చాలా వరకు చనిపోయారు. ఇంకా కొంతమంది అయితే క్యాన్సర్ వ్యాధితో బాధపడి ఉన్నారు, మంచం మీదే పడుకుని ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలకైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే పెద్ద సమస్య ఇక్కడ. అయితే ఇక్కడ సెల్ టవర్ని చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ సెల్ టవర్ని తక్షణమే తొలగించాలంటూ ఈరోజు గ్రామస్తులు సెల్ టవర్ ముందుకు వచ్చి ధర్నా చేశారు. అది కానీ తొలగించకపోతే మాత్రం మాకు తక్షణమే యంత్రాలు తెచ్చి తొలగిస్తాం, మాపై దృష్టి పెట్టాలని చెప్పి అధికారులు కోరుతున్నారు. దాంతోపాటు మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఏంటి సమస్య అని చెప్పి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి నాయుడు గారు, ఈరోజు ఎందుకు ఇలా మీరు ధర్నా చేస్తున్నారు, అసలు ఏంటి సమస్య ఒకసారి చెప్పండి. సార్, నా పేరు బెవర సత్యనాయుడు, పంచాయతీ వార్డు మెంబర్ని. ఇక్కడ సెల్ టవర్ ఉండడం కారణం చేత ఇక్కడ ఉన్నటువంటి కొండచాకరపల్లి గ్రామ ప్రజానీకం తక్కువ వయసులోనే క్యాన్సర్ రావడం, మిగతా ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్య లేదంటే సెల్ టవర్ కానీ ఉందేమని చెప్పేసి వారు అనడం జరిగింది. ఈ సెల్ టవర్ వల్లే అని చెప్పేసి నిర్ధారణకు రావడం జరిగింది సార్. ఈ తొలి తక్కువ పవర్ ఉన్నటువంటి టవర్ కాకుండా ఇప్పుడు మాత్రం 5G టవర్ అని చెప్పేసి ఇంకా పవర్ ఉన్నటువంటి టవర్ని నిర్మిస్తున్నారు. కాబట్టి మా గ్రామ ప్రజలు అంతమందిని కూడా ఈ సెల్ టవర్ నిర్మిస్తే ఇంకా అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి నిరసన తెలియజేశాం సార్. వీలైనంత తొందరలో ఈ సెల్ టవర్ని తొలగించాలని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఇంతవరకు అయితే మాత్రం క్యాన్సర్తో చనిపోయారు అన్నారు. ఎంతమంది చనిపోయారు, ఇప్పుడు ఎంతమంది వ్యాధి బారిన పడి ఉన్నారు? నివగాప సూర్యనారాయణ అన్నటువంటి ఆయన 35 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడు అండి. కేవలము ఇదిగోండి ఈ ఫోటోలో చూపిస్తున్నటువంటి ఆయన ఈ సెల్ టవర్ కారణంగా రేడియేషన్ అని చెప్పేసి డాక్టర్లు కూడా నిర్ధారణ చేశారు సార్. అందుకు ఇలాగ ఇంకా పేషెంట్లు ఊర్లో చాలామంది ఉన్నారు సార్. ఇంచుమించు లైన్లో 10-15 మంది వరకు దీని బారిన పడినటువంటి పేషెంట్లు ఉన్నారు సార్. అది ఇక్కడ పరిస్థితి. అదే ఈ గ్రామానికి చెందిన ఏఎన్ఎం కూడా ఉన్నారు. ప్రధానంగా ఆవిడ ఈ సమస్యలు చూశారు. ఆవిడ కూడా మనతో మాట్లాడడానికి తక్షణమే చెప్పడానికి కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం జరిగింది, అసలు ఏంటి కారణం, ఎందుకు ఇలా చనిపోతున్నారు? State of the art research, industry driven skilling, 100% placements. KL deemed to be university. నా పేరు నిర్మల. నేను ఇక్కడ గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. గత కొద్ది రోజులుగా మెయిన్ కారణం ఏంటంటే టవర్ వల్లనేనండి. మా పరంగా మేము చాలా రకాల వాటర్ టెస్టింగ్ కానీ, క్లోరినేషన్ కానీ, పొల్యూషన్ కానీ ఇలా రకాలుగా చేపడుతున్నాము. శానిటేషన్ చేయించడం కానీ, కాలువలు తీయించడం కానీ, నీటి క్లోరినేషన్ కానీ మేము వీక్లీ వన్స్ ట్వైస్ చేయడం జరుగుతుందండి. మెడికల్ పరంగా మా విధమైన ఇటువంటి ఇక్కడ ప్రాబ్లమ్స్ లేకపోయినా ఓన్లీ టవర్ ఉండడం వల్లనే, ముఖ్యంగా ఇది ఇక్కడ చాలా నెట్వర్క్లు సిగ్నల్స్ని ఇక్కడ పెట్టి బిగించారండి. ఫస్ట్లో ఓన్లీ వడా అన్నారు, తర్వాత ఎయిర్టెల్ అని, జియో అని, ఐడియా అని, వివో అని చెప్పేసి ఇలా చాలా రకాల నెట్వర్క్స్ని ఇక్కడ పెట్టడం జరుగుతుందండి. దీనివల్ల ఎక్కువగా అధిక రేడియేషన్స్ వల్లే మా అందరికీ హార్ట్ అటాక్ కానీ, నరాలు పనిచేయకపోవడం కానీ, అతి చిన్న వయసులోనే నేను కూడా ఈ మధ్యన నాకు కూడా ఇంచుమించు ఒక 18,000 వరకు ఖర్చు అయిందండి. చేతుల నొప్పితో నేను బండి కూడా డ్రైవ్ చేయలేకపోతున్నానండి. నేనే కాదు, అతి చిన్న వయసులోనే చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ పలు రకాల కిడ్నీ వ్యాధులతో డయాలసిస్ చేయించుకోలేక చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారండి. కిడ్నీ క్యాన్సర్ కానీ, థ్రోట్ క్యాన్సర్ కానీ, టంగ్ క్యాన్సర్ కానీ, నోస్ క్యాన్సర్, ఇలా పలు రకాల క్యాన్సర్తోని చాలా వరకు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారండి. ఆల్రెడీ ఎక్స్పైర్ అయ్యారు చాలా వరకును. ఇంకా ఉన్న వాళ్ళు కూడా వయసు తారతమ్యం లేకుండా బెడ్ మీద ఉన్నారండి పేషెంట్లు. ఈ సమస్య అన్నిటికీ కారణం టవర్ అనేసి మేము అనుకుంటున్నాము అన్నారు కూడా డాక్టర్స్. మీది ఏ ఊరు? కొండచాకరపల్లి. మీ ఊర్లో టవర్ ఉంది, ముందు చూసుకోండి, జాగ్రత్త పడండి, దీన్ని రిమూవ్ చేసుకుంటే మంచిదని మాకు పైనుంచి డాక్టర్స్ కూడా చెప్పడం జరిగిందండి. అందుకే మా గ్రామం అందరం కట్టుకలిసి ఈరోజు ఈ టవర్ ఉండకూడదు, దీనివల్ల ఊరు మొత్తం క్యాన్సర్లతోని లాస్ట్కి ఊరే ఉండకుండా పోతుంది అని మేమందరము ముందుకొచ్చి ఈ టవర్ ఉండకుండా చేయాలని ముఖ్యంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నామండి. తక్షణమే ఇది రిమూవ్ చేయవలసిందిగా మీడియానికి, ప్రభుత్వానికి కోరుకుంటున్నామండి.
ఇది ఇక్కడ పరిస్థితి. మనతో పాటు ఒక యువకులు ఉన్నారు, మాట్లాడతారు. చిన్న వయసులోనే చాలామంది ఈ క్యాన్సర్ వ్యాధిని పడి లేనిపోని చిన్న చిన్న వ్యాధులతో బాధపడి కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, నెక్స్ట్ చిన్న చిన్న చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు ఈ గ్రామస్తులు. మనతో పాటు యువకులు మాట్లాడతారు, ఆయన కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరుగుతుంది? చిన్న వయసులో చనిపోతున్నారు అంటున్నారు. అసలు ప్రధాన కారణం ఏంటి? మీ సమస్య ఏంటి చెప్పండి. ఈ సెల్ రేడియేషను ఫ్రీక్వెన్సీ లెవెల్స్ చాలా భారీగా ఉన్నాయండి. లాగర్లో ఐడియా ఒకటే అనేసి పెట్టి ఉన్నారు. తర్వాతను ఎయిర్టెల్ పెట్టారు. తర్వాతను ఇప్పుడు జియో 5G పెట్టేసి రేడియేషన్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కూడా పెంచడం వల్ల ఇది రాంభజన అండి. దగ్గరలో ఉన్నది రాంభజన. ఈ రాంభజన దగ్గర ప్రతి ఒక్కరు కూర్చుంటారు. 1 అవర్ కూర్చున్నట్లయితే కూర్చొని లెగిసేసరికి అటు చావడం ఇటు చావడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళేసరికి తల్లాగడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. స్థానిక వైనోళ్ళు కూడా ఇక్కడ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ రాంభజన అంటే చాలా ఆధ్యాత్మిక చింతన కాబట్టి కూర్చోడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుంచి దిగి చెప్పులు వేసేసరికి జోంగుతున్నారు. అంతే ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్ ఇక్కడ తగిలినట్లనేసి చెప్తున్నారు డాక్టర్స్. చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. పుట్టబోయే పిల్లలు కూడా ఇంకా ఫ్యూచర్లో చాలా ముద్దలుగా అంగవైకల్యంగా పుడతారనేసి డాక్టర్లు మాకు చెప్పి ఉన్నారు. మాకు భయం వేస్తుంది ఈ టవర్ ఉండడం వల్ల. దయచేసి రేపు కాబోయే భవిష్యత్తు పిల్లలు కూడా తరాలకు కూడా ఇదే రకంగా జరిగినట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందనేసి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా స్థానికం ఉన్నటువంటి మన జిల్లా గ్రీవెన్స్కి వినతి ఇచ్చాము, కలెక్టర్ గారిని కలిసాము. ఆ తర్వాతను ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, వినతిపూర్వకంగా ఇక్కడ మా స్థానిక సెక్రటరీ గారికి ఇచ్చాము. వీళ్ళ ద్వారాగా మాకు ఈ పని అయ్యేటట్లు చేయండి. లేదంటే మాకు ఈ మండలానికి ఈ నియోజకవర్గాన్ని పెద్దలు కూడా కలిసి మూకుమ్మడిగా అందరం ఆయనకి వినతిపత్రం ఇచ్చి ఆయన ద్వారా లేకపోతే మా స్వచ్ఛందంగా దీన్ని తొలగించే ఏర్పాట్లు మేము చేసుకుంటాము. దయచేసి అధికారులందరూ మా వినతులు మా తాలూకు గోడుని స్పందించి వెంటనే దీనికి కార్యాచరణ చేపడతారనేసి మరీ కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. చాలామంది వరకు క్యాన్సర్ వ్యాధిని బాధపడి చనిపోయారు. అయితే ఇక్కడ ప్రధానంగా చిన్నపిల్లలు ఏంటి, పెద్దలు ఏంటి, ఇప్పుడు కూడా చాలామంది వ్యాధి బారిన పడి మంచాలు పట్టి ఉన్నారు. ఇదివరకు చూస్తుంటే ఈ ఫోటోలు పెట్టుకొని, చనిపోయిన ఫోటోలు పెట్టుకొని ఇక్కడ ధర్నా చేసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే వాళ్ళ బాధ ఎలాగుందో ఏమనేది ఈరోజు ధర్నా ద్వారా చూపించారు. తక్షణమే ఈ టవర్ను తొలగించాలని చెప్పేసి అధికారులు కోరుతున్నారు. లేకపోతే ఆ టవర్ని మేమే స్వచ్ఛందంగా యంత్రాలు తెచ్చి తొలగించే పరిస్థితి అయితే వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొండచాకరపల్లి గ్రామం. సురేష్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.